ఎవడు చెయ్యడన్న అప్పులు. అప్పు చేసినంత మాత్రాన తప్పు చేసినట్లా. 1వ తారీఖు జీతం పడితే 2వ తారీఖు నైట్ కల్లా అకౌంట్లో ఉన్న పైసలన్నీ అయిపోతే ఎంత బాధ ఉంటుందన్నా మనకి. ఇక నెలంతా గడవడానికి మళ్ళీ అప్పు చేయక ఏం చేస్తామన్నా? కుటుంబం మీద బాధ్యత ఉన్నోడు ఎవడైనా అప్పు చేయక తప్పదన్నా. అప్పు చేసినంత మాత్రాన మనం ఏమైనా దేశద్రోహులమా? అప్పు కట్టడానికి గుండె ఆగిపోయేలా టెన్షన్ పడాలా? జూదం ఆడటానికో పోరు కోసమో అప్పు చేయలేదన్న మనం. మన కుటుంబానికి ఏ లోటు రాకుండా చూసుకోవడానికి అప్పు చేసినాం. మెడనరాలన్నీ చితికిపోయేలా టెన్షన్ పడుతూ ఏదో ఒక రోజు గొప్ప లైఫ్ వస్తుందని అనుకుంటూ బ్రతికే మనం కదా అన్న అసలైన హీరోలం. బ్యాంకోడు సాగొడుతుండని టెన్షన్ పడుతూ ప్రాణాల మీదకి తెచ్చుకోవడం ఎంతవరకు కరెక్ట్ అన్నా? మా ఫ్రెండ్ గానికి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చి టెన్షన్తో ప్రాణం మీదకు తెచ్చుకున్నాడన్నా. నువ్వు నీ ఫ్యామిలీతో ఓపెన్గా సమస్య ఇదని డిస్కషన్ పెట్టు. నువ్వే ఈ అప్పుల బాధ నుండి బయటపడతావు.